హాయ్ హలో నమస్తే. జనసేన పార్టీ వాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయగానే ఒక పోస్ట్ చేశారు ద జనసేన పార్టీ వాళ్ళు. సో ఒకసారి అది చూద్దాం. ఒకసారి జనసేన పార్టీ ఏం రాశారు చూద్దాం. అంటే పవన్ కళ్యాణ్ గారు పర్సనల్గా అయితే ట్వీట్ చేసినట్టు ఎక్కడికి కనపడలేదు. నాకు జనసేన పార్టీ సంబంధించిన అఫీషియల్ పోస్ట్ అయితే కనిపించింది. నేను చదువుతున్నది. హిందీలో ఏదో ఉంది, ధర్మ ఏవ హతో హంతి ధర్మ రక్షిత్ రక్షిత. సరే, నేను తప్పు చదువుతా మళ్ళీ అనుకుంటా, డైరెక్ట్గా ఇంగ్లీష్ చదువుతున్నా. ధర్మ డిస్ట్రాయ్స్ దోస్ హూ డిస్ట్రాయ్ ఇట్, ధర్మ ప్రొటెక్ట్స్ దోస్ హూ ప్రొటెక్ట్ ఇట్, దేర్ ఫార్ లెట్ us నెవర్ అబాండన్ ధర్మ అని ఒక కొటేషన్ పెట్టి మొదలెట్టారు. ఓకే, దట్స్ గుడ్. A paper leak is an attack on dharma, on fairness, merit, and the trust of honest students. Okay, bringing the guilty to justice and strengthening the examination system in about restoring that dharma. Okay, okay. At a time when millions of students and their families have been anxious about their future, Honorable Prime Minister Shri Narendra Modi ji's assurance on the NEET paper leak issue provides an important roadmap for accountability and reform. ఇక్కడ లేదు ధర్మ అని. For lakhs of students, every examination represents years of hard work, sacrifice and hope. A paper leak is a betrayal of the trust in the place in our institutions. Correct. The government acted swiftly by enabling nearly 22 lakh students to reappear for the examination without losing an academic year, declaring the results promptly, arresting those responsible, and proposing a law providing fast track courts and strengthening punishment for examination related. So Narendra Modi garu petti mottham rasaru ikkada. This must also become an opportunity to build a more secure, transparent and technology driven examination framework. Okay, at a time students genuine concern. Okay, సరే, వీళ్ళు అంటే స్టూడెంట్స్ పేపర్ లీక్ మీద కరెక్ట్గానే రాశారు, ద అన్డిబేటబుల్ ఇష్యూ. బట్ నాకు ఇక్కడ ఈ వీడియోలు ఎందుకు మాట్లాడుతానంటే, పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ కానీ టీడీపీలు ట్వీట్ చేశారని నేను చూడలే, వైసీపీలు ట్వీట్ చేశారని నేను చూడలే, ఇదైతే చూశాను నేను. ఏంది జనసేనది. ఎవరైనా సరే వీళ్ళు ఏం చేస్తారు, గతంలో ఏం చేశారంటే, మన బిఆర్ గవాయి గారి మీద చెప్పేసిరారు కదా. బిఆర్ గవాయి గారి మీద చెప్పేసిన తర్వాత అది అసలు పెద్ద క్రైమ్. అది ఎందుకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద చెప్పేసిరాడు ఒక లాయరు. అరే అసలు దేశం మొత్తం అట్టుడికిపోతుంది. అంత జరుగుతుంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క రాజకీయ పార్టీ నాయకుడు కూడా ఏమీ కనీసం స్పందించలేదేంద్రా అని నేను చూస్తూ ఉంటే సాయంత్రం నైట్ 9 గంటలకి నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేశారని టకటక ట్వీట్ చేశారు ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ పార్టీలో. అంతే, నరేంద్ర మోడీ గారు ట్వీట్ చేశారు, వీళ్ళు ట్వీట్ చేశారంటే, లేదంటే అది కూడా ట్వీట్ చేసినవాళ్ళు కాదు. ఇప్పుడు ఇదేమన్నా అంటే, ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసేంత వరకు ధర్మం గుర్తు రాలేదా పవన్ కళ్యాణ్ గారికి అని నాకు ప్రశ్న వచ్చింది. ఓకే, పేపర్ లీక్ అయినప్పుడు ధర్మం గుర్తు రాలేదా? పేపర్ లీక్ అయింది కదా, అప్పుడు ఎందుకు ట్వీట్ చేయలేదు? సరే, పేపర్ లీక్ అయినప్పుడు ట్వీట్ చేయలే, కొంతమంది పోలీసులు వాళ్ళు అరెస్ట్ చేశారు, ఓకే, అప్పుడు ట్వీట్ చేయలేదు. తర్వాత ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కాక్రోచ్లు అని అన్నాడు, అప్పుడు కూడా వీళ్ళకి ట్వీట్ చేయలేదు వీళ్ళు. తర్వాత ఎవరో ఒక అతను ఇతను కాక్రోచ్ జనతా పార్టీ పెట్టిన అతను నేను ఇండియా వస్తున్నానని చెప్పేసి అక్కడ ఒక చిన్న ధర్నా చేశాడు, అప్పుడు కూడా వీళ్ళు ట్వీట్ చేయలేదు. సరే, అతను వాంగ్చుక్ గారు కలిశారు, అప్పుడు కనీసం అప్పుడైనా వాంగ్చుక్ అంటే అతనంటే ఇప్పుడు అభిషేక్ దీప్కే వ్యక్తి ఒకసారి ఓకే, ఒక కామన్ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అని లైట్ తీసుకున్నారేమో. బట్ వాంగ్చుక్ గారు పార్టిసిపేట్ చేశారు, అప్పుడు కూడా ట్వీట్ చేయలే. సరే, వాంగ్చుక్ గారు ఆమర నిరాహార దీక్ష కూర్చుని అప్పుడు కూడా ట్వీట్ చేయలే. ఓకే, సరే, ఆమర నిరాహార దీక్ష పోలీసులు అరెస్ట్ చేశారు, అప్పుడు కూడా ట్వీట్ చేయలే.
ఆడపిల్లల్ని పిచ్చ కూడా కొట్టారు, అప్పుడు కూడా ట్వీట్ చేయాల. స్టూడెంట్స్ని కొట్టారు, ట్వీట్ చేయాల. ఓకే, చాలా చేశారు, ట్వీట్ చేయలేదు. రచ్చరచ్చ అయిపోయింది. విద్యార్థుల యొక్క వీడియోలు, విపరీతమైనటువంటి దారుణమైన వీడియోలు తిరుగుతున్నాయి సోషల్ మీడియాలో. ఆ విధంగా కొట్టారు ఆడపిల్లల్ని, అప్పుడు కూడా ట్వీట్ చేయాల. పిల్లలు బూతులుగా లెగిశారు, బూతులు తిడుతున్నారు, లిటరల్గా బూతులు తిడుతున్నారు పిల్లలు, అప్పుడు కూడా ట్వీట్ చేయాల. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు రాజీనామా చేస్తున్నాను అనగానే ఈయన ట్వీట్ చేశాడు. ఈయనంటే పార్టీ ట్వీట్ చేస్తుంది, మరి ఆయన ట్వీట్ చేశాడు లేదు, పవన్ కళ్యాణ్ గారితో పార్టీ అయితే ట్వీట్ చేశారు. దీన్ని బట్టి మనకేమర్థమైందంటే దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు ఢిల్లీ వైపు చూసి యాక్ట్ చేస్తున్నారు. దే ఆర్ లుకింగ్ ఎట్ ద ఢిల్లీ అండ్ రీడింగ్ ద ఢిల్లీ మూమెంట్స్ అండ్ దెన్ మూవింగ్ హియర్. స్వయం ప్రతిపత్తి లేదు. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఒక సినిమా తీశారు రాజశేఖర రెడ్డి గారి మీద, ఏమని ఢిల్లీలో కేంద్రాన్ని లెక్క చేయలేదని చెప్పేసి సినిమా తీశారు రాజశేఖర రెడ్డి గారి మీద. ఎన్టీ రామారావు గారు తెలుగుడి ఆత్మగౌరవం అనే సినిమా పెట్టారు. ఆ తెలుగుడి ఆత్మగౌరవం అనే పార్టీ పెట్టాడు ఎన్టీ రామారావు గారు. తెలుగుడు ఆత్మగౌరవం అనే కదా పార్టీ పెట్టాడు, అసలు ఆయన లెక్క కూడా చేయలే. ఓకే, ఇప్పుడు వాళ్ళు చేసే ప్రతి యాక్టివిటీ కూడా ఢిల్లీలో అబ్జర్వ్ చేసి, ఢిల్లీలో ఏం జరుగుతుందో చూసుకొని, ఢిల్లీలో వాళ్ళు ఎలాంటి ట్వీట్లు చేస్తున్నారో చూసి, వాళ్ళు ఎలాంటి యాక్షన్ చేస్తున్నారో చూసి, వాళ్ళ యొక్క కార్యక్రమాలు చూసి వీళ్ళు యాజ్ ఇట్ ఈస్గా పక్కికి మెక్కి కాపీలు కొడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. మనకి ఎందుకండి అంత బాధ? మీరు కూడా చదువుకున్నారు, మీ పోనీ మీకు ఓట్లు వేసింది ఢిల్లీ వాళ్ళు కాదు కదా, మీకు ఓట్లు వేసింది ఎంపీలే కాదు కదా, ఇక్కడ ప్రజలు కదా. మీరు కూడా పొలిటికల్ పార్టీలు పెట్టుకొని మీకు కూడా ఒక సిద్ధాంతాలు పెట్టుకున్నారు కదా. ప్రతి పొలిటికల్ పార్టీకి మీ ఓన్ ఐడియాలజీ, మీ ఓన్ సిద్ధాంతం ఉంది కదా. స్వయం ప్రతిపత్తితో మీరు ఉండవచ్చు కదా, మీ పార్టీలు మీరు స్వయం ప్రతిపత్తితో నడుపుకోవచ్చు కదా. సరే, సనాతన ధర్మమే తీసుకున్నాడు అనుకోండి పవన్ కళ్యాణ్ గారు, ఈయన చంద్రబాబు నాయుడు గారు కూడా సనాతన ధర్మమే తీసుకున్నాడు. ఆయన ఉన్నంతవరకు ఇంక సనాతన ధర్మం అని మాట్లాడతాడు. ఓకే, తీసుకున్నారని అనుకుందాం ఎగ్జాంపుల్. మీకు మీ పొలిటికల్ పార్టీ మీ ఓన్ ఎజెండా ఉంది, దాంతో పాటు పోవచ్చు కదా. అక్కడ చూడటం ఎందుకు? ఈ పేపర్ లీక్ అయిన రోజే ఇది ధర్మం మీద అటాక్ అని తీసుంటే మేము ఐ షుడ్ అప్రిషియేటెడ్ పవన్ కళ్యాణ్ గారు. పేపర్ లీక్ అయిన రోజే. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసిన తర్వాత అంటే వాళ్ళ యొక్క కోపాన్ని, వాళ్ళ ఎమోషన్స్ని, వాళ్ళ యొక్క నిర్ణయాలని చూసుకొని రియాక్ట్ అవుతున్నాడు అనే కదా పవన్ కళ్యాణ్ గారు అర్థం. అంతే కదా అర్థం. నాకు తెలిసిన వరకు ఇప్పుడు మిగతా పొలిటికల్ పార్టీలు కూడా స్లోగా ట్వీట్ చేయడం మొదలెడుతుంటారు. ఎందుకంటే కేంద్రంలో చూశారు కదా, వీళ్ళు నరేంద్ర మోడీ గారు ట్వీట్ల కోసం చూస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ పార్టీలు నరేంద్ర మోడీ గారు ట్వీట్లు, అమిత్ షా గారు ట్వీట్లు చూస్తూ ఉంటారు. వీళ్ళు చూసారేదన్నా ఆ యొక్క ఎమోషన్స్ని, కోపాన్ని వీళ్ళు అర్థం చేసుకుని అప్పుడు ట్వీట్ చేస్తారు ఆంధ్రప్రదేశ్లో. ఇదే జరిగేది ఆంధ్రప్రదేశ్లో. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం. ఎప్పుడైనా సరే మన ఇన్స్పిరేషన్ ఎన్టీ రామారావు గారు మన ఇన్స్పిరేషన్, రాజశేఖర రెడ్డి గారి ఇన్స్పిరేషన్. వాళ్ళని చూసి నేర్చుకోవాలి మనం. థ్యాంక్ యూ, నమస్కారం.